ఇరవై కళా సంఘాల ఆధ్వర్యంలో హరివిల్లు క్రియేషన్స్ ఉగాది పురస్కారాల బ్రోచర్ ఆవిష్కరణ మాగుంట లేఅవుట్ అమరావతి హోటల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్లవారిని అమరావతి కృష్ణారెడ్డి వారిద్దరి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నెల్లూరు టౌన్ హాల్ నందు వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారికి ఉగాది సందర్భంగా అవార్డును ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్లవారిని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, ప్రొడ్యూసర్ శ్రీమంత్, దర్శకులు కృష్ణకిషోర్, సభాధ్యక్షులు హరివిల్లు హరిబాబు, అమీర్ జాన్, భాస్కర్ తదితరులు 25 కళా సంఘాల సభ్యులు పాల్గొని ఘనంగా ఉగాది పురస్కారాల బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సంస్థ స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది. ఇవాళకి 14 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వివిధ రంగాలు, ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అలాగే నెల్లూరులో ఉన్న 24 కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న మా కృష్ణారెడ్డి గారు నాకు సోదర సమానం అన్నమాట. నెల్లూరు ఎప్పుడు వచ్చినా నేను నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కృష్ణారెడ్డి, మా నంద, హరి, ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఈ దీనికి కన్వీనర్లు అమీర్ జాన్, భాస్కర్, ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. కొద్దిసేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు ఉగాది నాడు 29వ తారీఖు సాయంత్రం ఈ వివిధ కళాకారులకి ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా, పెద్దవాళ్ళ చేతుల మీదుగా గొప్ప విషయం. ఎందుకంటే ఒక సంస్థ కంటిన్యూస్గా 14 సంవత్సరాల నుంచి అంటే ఖచ్చితంగా ఇంకా బోల్డంత భవిష్యత్తు జరుగుతుంది. ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏమిటంటే జనార్దన్ రెడ్డి గారు, ఈయన యాక్చువల్గా బిల్డరు, వీళ్ళ అబ్బాయి శ్రీమంత్, ఆయన యుఎస్లో ఉంటారు. ఏదో ఒక సబ్జెక్టు ఊరికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు. నాకు చాలా ప్రధాన పాత్ర. ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా 2 రోజులు నెల్లూరు వీళ్ళ ఆఫీస్ దగ్గర, మిగతా 8 రోజులు రేవూరు అని రెడ్డి గారు ఉండే మాతృస్థలం, అక్కడ షూటింగ్ జరిగింది. ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకి ఏదైనా చేయాలన్న సంకల్పంతో వచ్చి అక్కడ ఒక దేవాలయం, 2 కోనేర్లు, చాలా స్టూడెంట్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం. అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి, అది నిజంగా గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది. ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్న, ఎందుకంటే నాకు ట్రైన్ భర్రి గారి పరిచయం మేము అదృష్టంగా భావిస్తున్నాం.
చాలామంది పలకరించాలంటేనే ఏదో ఫీల్ అవుతుంటారు. కానీ ఎప్పుడైనా వారు అభిమానంగా ఆప్యాయంగా నెల్లూరు నుంచి ఏ కళాకారులు పోయినా కూడా నేను ఫోన్ చేసి చెప్తే వారి దగ్గరుండి అన్ని ఏర్పాటు చేయటం ఒక మంచి మనసున్న తనకెళ్ళ భరణి గారు హరివిల్లి క్రియేషన్ పేరు పెట్టింది వారే. ఏ పేరు పెడదామంటుంటే ఇది హరివిల్లి క్రియేషన్స్ పెట్టమని చెప్పన్నారు. ఆ హరివిల్లి క్రియేషన్స్ 14 సంవత్సరాల నుంచి అనేక ప్రముఖులకి ఏమీ ఆశించకుండా అవార్డ్స్ ఇవ్వటం, ఆ కళాకారులు గుర్తించడం, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని గుర్తించడం. హరిబాబు తన సినిమా రంగంలో జబర్దస్తిలో అనేక రాజకీయాలు విజయగుండా కూడా తను ప్రతి సంవత్సరానికి ఒక ప్రోగ్రాం ఉగాదిలో చేసి ప్రముఖులు సన్మానించుకుంటున్నారు. ఈ విధంగా 29వ తారీఖు టౌన్ హాల్లో సాయంకాలం పూట ప్రముఖులు సన్మానం జరుగుతుంది. ఈ హరివిల్లి క్రియేషన్ మీద అనేక అవార్డ్స్ కూడా ఇచ్చారు. జేకే రెడ్డి గారికి, డాక్టర్ కొండారెడ్డి గారికి, అంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చారు. గొప్ప సంస్థ. దానికి తనకెళ్ళ భరణి గారు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయడం కష్టం. 14 సంవత్సరాల నుంచి ఏదో సంవత్సరం విడుదల చేస్తారు కానీ దాన్ని కంటిన్యూ చేయటం అది అందరికీ శుభసూచకం. కాబట్టి ఈ రోజు ఉగాది రోజు తప్పకుండా అందరు రావాలని కోరుకుంటాను. తనకెళ్ళ భరణి గారి పరిచయం మా అదృష్టంగా బతుకుంటే వారు చూసినప్పుడు నాకు శివయ్య గుర్తొస్తున్నాడు. నేను రోజు ధనముంటున్నప్పుడు ప్రతి రూపం ఏంటంటే తనకెళ్ళ భరణి కనపడుతున్నాడు. వారు అంత ఆ శివయ్య రూపంలో మా కనపడ్డ అతనికి వస్తుంది. అలాగే ఈరోజు నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి. ఒక స్టూడియో కూడా కట్టించి ఉచితంగా ఇచ్చి అందరి కళాకారులకి దాంట్లో షూటింగ్ చేసిన కోసంగా. అదేవిధంగా 22 సినిమాలు జరుగుతాయి షూటింగ్లు. ఆ 5-6 సినిమాలు రిలీజ్ అయ్యి తర్వాత లింబో సినిమా కొన్ని సినిమాలు షూటింగ్లో ఉన్నాయి. దాంట్లో కూడా ప్రముఖంగా అసుర సంహారం జనార్దన్ రెడ్డి గారు వారు ఆ సినిమాకి ఒక మంచి స్టోరీ తీసుకోవటం, దానికి తనకెళ్ళ భరణి గారే కలని చెప్పి వారిని ఆహ్వానించడం, వారు రావటం, 10 రోజులు షూటింగ్ చేసుకోవటం, వారు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. జనార్దన్ రెడ్డి గారు చెప్తూ ప్రొడ్యూసర్ అంటే దేవుడు ప్రతిరూపం. యాక్చువల్గా జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి శ్రీమంత్ యుఎస్ లో ఉంటారు. అలాగే డైరెక్టర్ ఏమో తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున ప్రియ. దాంట్లోనే జనార్దన్ గారు అబ్బాయి శ్రీమంత్ కోరిక మేరగా వారి సినిమా తీయటం, అది కూడా కుటుంబ సమేతంగా చూడగల సినిమా. ఆ సినిమాలో భరణి గారు ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నారంటే వారు దాంట్లో ఆ సినిమాలో ఎన్నో చూస్తుంటారు. ఆ స్టోరీ నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నారు. అలాగే వాడు శ్రీమంతుగా జనార్దన్, అలాగే కృష్ణ కిషోర్ గారు డైరెక్టర్ మీకు అందరూ తెలుసు. దాసనారాయణ గారి శిష్యుడు, మంచి డైరెక్టర్, అనేక సినిమాలు తీస్తున్నాడు. దాంతోపాటు నెల్లూరులో భారీగా తీస్తున్న సినిమా అసుర సంహారం. ఇప్పటిదాకా తీసిన సినిమాలు బడ్జెట్ తక్కువ చేశారు, ఇది పెద్ద బడ్జెట్ చేస్తారు. దానికి మిథున ప్రియ గారు ఎంతో విధంగా ఆ స్టోరీ, నేను వెళ్ళాను మొదటి రోజు షూటింగ్ వెళితే ఆ అమ్మాయి అంతా దాంట్లోనే రాసుకుంటా ఉంది. ఇంకా వేరే చేస్తారు ఆ సినిమాని, ఆ స్టోరీని దాన్ని హిట్ అని చెప్పి ఆ అమ్మాయి ప్రయత్నించడము, దానికి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ గారు రావటం, మీ సినిమా తప్పకుండా హిట్ అయ్యి మంచి డబ్బులు ఇచ్చి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్ శ్రీమంత్ మరి ఒక సినిమా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో నంద నేను ఏదైనా పొరపాటు చేసి తరికెళ్ళ పని మీద నంద చేయలాగేస్తాడు. నాకు స్వతంత్రం అంటే కుదరదండి, తీసేస్తాడు. అంటే అంత ప్రేమ. తాను ఇన్న 10 రోజులు మరి ఇంట్లో ఉన్నది కానీ ఆ ఊరిలో ఉండడం, చూసుకోవటం, పోవటం, తరికెళ్ళ చూసుకోవటం చేయడం, అంత ప్రేమ ఎక్కడ ఈ రోజుల్లో ఈ కల్తీ ప్రపంచంలో నందా పోటు తక్కువ పొందలేదు. దానికి వారిని అభినందిస్తున్నాను. అలాగే మా కన్వీనర్స్ అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, హరిబాబు గారు వీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 25 కళాశాల ప్రజలను అందరూ ఇచ్చారు. సినిమా అసోసియేషన్ ముఖ్యంగా ఈరోజు 120 మందితో సినిమా అసోసియేషన్ అంటే ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్ ఇచ్చారంటే దాంట్లో నటినట్లు అందరూ ఉంటారు. ఒక సినిమా స్ట్రాంగ్గా ఉంది, అందరూ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి భరణి గారిని నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రముఖ సినీ నటులు మా పెద్ద ఆయనగా మేము పిలుచుకునే తనికెళ్ళ భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు అసుర సంహారం ప్రొడ్యూసర్ గారికి, కృష్ణ కిషోర్ గారు దర్శకులు గారికి, అలాగే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, మా బోయిళ్ళ జనార్దన్ రెడ్డి గారికి, మా 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, ముఖ్యంగా మా నందు చాలా ఫాలోఅప్ చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు
ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత 14 ఏళ్లుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం సుబ్బరాయ శర్మ గారు సినీ నటులు, వారికి విశిష్ట ఉగాది పురస్కారం. అలాగే డాక్టర్ దర్గా సాహిబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిమ్స్, డాక్టర్ కుమ్మెత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహిత్యంలో, అలాగే శ్రీ గుర్రం వెంకట సురేంద్ర బాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం, అలాగే శ్రీ వెంకటేశ్వర జయచంద్ర గారు సినీ నటులు, ఈయన నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా, వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతంగి నరసింహ గారు పౌరాణిక నటులు, శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు, కుమారి పాటూరు రాజీ పావని గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి, శ్రీమతి సమత కురెళ్ల గారు యోగా ఇన్స్ట్రక్టర్, శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి, వారికి సత్కారం. అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు, వీళ్ళకి 29వ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం 6 గంటలకి ఉగాది పురస్కారాల్ని అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.